నడవలేని స్థితిలో ఉన్నానని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం సహకరించడం లేదని విజయవాడ సీఎంఎం కోర్టుకి ఆయన తెలిపారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు ధర్మాసనం 12 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా కోర్టులో పోసాని తరపున వాదనలు వినిపించారు. తనకు 2 సార్లు గుండె చికిత్సలు జరిగాయని, ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. కేసుల పేరుతో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారని, ఏ కేసులో తీసుకెళ్తున్నారో కూడా సమాచారం ఇవ్వటం లేదని తెలిపారు. నడవలేని స్థితిలో తానున్నారని కోర్టుకు పోసాని తెలిపారు. దీంతో పోసాని స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఏదైతే పోసాని కృష్ణమురళి నిజంగా ఆయనకి పోలీసులు అయితే సినిమా చూపిస్తున్నారు. ఆయన సినీ నటుడిగా సినిమాలో అనేక పాత్రలు పోషించాడు, అనేక శిస్తులు తీశాడు. అయితే నిజ జీవితంలో అనేక శిస్తులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే భవానీపురం పోలీసులు అయితే ఈ రోజు ఇక పీటర్ వారెడ్డి పైన భవానీపురానికి తరలించుకో తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. పోలీసులు అదేవిధంగా ఆదరణ పోలీసులు పోలీసు కట్టడి కోరుతూ ఆయన పైన పిటిషన్ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ అయితే అర్ధరాత్రి పోలీసులు తీసుకొచ్చిన పీటర్ వారెడ్డి పైన హైదరాబాద్ మీదుగా భవనపురం పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్య పరిస్థితులు కావడంతో లేదా మానసికంగా లేదా శారీరకంగా అరిచికొరికిన పరిస్థితి నేపథ్యంలో అసలైతే హైకోర్టు విన్నవించారు. ఆరోగ్యం పరిస్థితి బాగలేదని, నడవలేని పరిస్థితి ఉందని, అదేవిధంగా కేటగిరీ చికిత్సలు జరిగాయని చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కోర్టు దాని మీద ఇంకా విచారణ సాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అతను పూర్వ ప్రజలతో పోలీసులు అనేక రకాలుగా పోలీసులు అతని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులను వైసీపీ న్యాయవాదులు అయితే కోర్టుకు విమర్శించడానికి తెలుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే పీటీ వారెంట్ అంటే ఒక పీటీలో సుమారుగా 17-18 కేసులు ఆయన పైన ఇప్పటికి నమోదైనాయి. 4 కేసులో భాగంగా ఇప్పుడు 5 రోజుల్లో ఉన్నారు. సభ్యులు ఉన్న అతన్ని ఈ రోజు భవనపురం పోలీసులు అయితే తీసుకెళ్లారు. అంటే ఇక్కడ నుంచి కోర్టులో హాజరుపరిచి ఆ విధంగా కట్టడికి తీసుకొని విచారణ అనంతరం ఒకవేళ ఆయన కోర్టు విజయవాడ సభ్యులకైనా కనిపించవచ్చు, లేకపోతే కర్నూలు సభ్యులకు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది ఆ విషయంలో మరి కోర్టు వారు ఎలా నిర్ణయం తీసుకుంటారో చూడాల్సింది. ఇప్పుడు ఓవరాల్ గా పోసాని కృష్ణమురళికి అయితే ఈ విచిత్రంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆయనకి అంతపట్టడం లేదని, ఇలా పోలీసుల తీరుపై అయితే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒంటరిగానే తనను పచ్చికాలంతో దిశగా తీసుకెళ్తుందని, తనపై ఈ విధంగా వేధింపు చేస్తుందని, ఇంకా వైపు మిగిలిన మిగతా అనారోగ్య కారణాల చేత దయగలిసి ఉపయోగించి కొంత వెసులుబాటు కల్పించాలని ఆయన కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మరి రేపు కానీ ఆయన భవనపురం పోలీస్ స్టేషన్ లో విజయవాడ ప్రకటిస్తారా లేదా అక్కడ సభ్యులకు తీసుకెళ్తారా తిరిగి కర్నూలు చేస్తారని తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.